హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రష్యాలో తెలుగు అబ్బాయి. ఇది చూస్తున్నారు కదా, రష్యాలో మాకు ఇచ్చిన మా కంపెనీ రూమ్ అంటే హాస్టల్ టైపు. ఇదంతా ఒక పెద్ద బిల్డింగ్లో మాకు ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో నేను వచ్చిన స్టార్టింగ్లో 6 మెంబర్స్ ఉండేవాళ్ళం. తర్వాత ఒక మెంబర్ని యాడ్ చేశారు. మళ్ళీ రీసెంట్గా కొత్తగా ఇదిగోండి పైన బెడ్ ఉంది కదా, ఇతను వచ్చాడు. నేను ఒక్కడనే ఇక్కడ వచ్చి ఆంధ్ర అబ్బాయిని, మిగిలిన వాళ్ళందరూ హిందీ వాళ్ళే, అంటే యూపీ బీహార్ వాళ్ళు. ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి మా రూమ్ డైనింగ్ టేబుల్. కానీ దీని మీద తినే వస్తువులు ఏమీ ఉండవు. చూసారు కదా, హెల్మెట్. ఇప్పుడు ప్రజెంట్ మా వాళ్ళు అందరూ డ్యూటీకి వెళ్ళారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదనేసి నేను రూమ్లో ఉన్నాను. డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఈ టేబుల్ ఏ విధంగా వాడతారంటే, బట్టలు అనేది దీని మీద వేస్తారు, డ్యూటీ యూనిఫామ్ అదిని. ఇంకా ఈ అబ్బాయి బెడ్ ఉంది కదా, ఈ అబ్బాయి వచ్చేసి బీహార్, ఈ అబ్బాయి వచ్చేసి యూపీ. వీళ్ళిద్దరు బెడ్, ఈ ఇద్దరు చూడండి ఒకసారి, రెండు ఎలా కలిసి ఉన్నాయో. వీళ్ళిద్దరు లవర్స్. మా రూమ్ రూల్ ప్రకారం ఏంటంటే, మా రూమ్లో 10 గంటలకి లైట్ అనేది బంద్ చేసేస్తాం రాత్రి. వీళ్ళు 10 గంటలు లైట్ ఆన్లో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, ఏం మాట్లాడుకోరు, ఎవరి ఫోన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లైట్ ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడు ఇద్దరు ఏదో లవర్లా మాట్లాడేసుకుంటారు, ఏంటో అర్థం కాదు. ఇదిగోండి ఈ బెడ్ ఉంది కదా, ఇది మా రూమ్ డీజే సౌండ్. ఎందుకంటే రాత్రులు అస్సలు నన్ను నిద్రపోనేవాడు ఇతను వచ్చి వెళ్ళరు. నేను ఎలా పడుకున్నానో లేదో సౌండ్ గురక పెడతాడు. అస్సలు ఈయన ఆపాడు అంటే ఈయన స్టార్ట్ చేస్తాడు, ఈయన ఆపాడు అంటే ఈయన స్టార్ట్ చేస్తాడు. ఏంగండి ఇది వచ్చి నా బెడ్. ఈయన గురక పెట్టినప్పుడు మన ఆయుధం ఏంటంటే, ఇక్కడ ఉంది కదా గ్లాసు, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇక్కడి నుంచి ఆయన మీద అక్షంతలు జల్లినట్టు జల్లుతాను. అప్పుడు ఆయన ఒక 5 to 10 మినిట్స్ కామ్ అవుతాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు గురక అనేది. ఇక్కడ రష్యాలో అనేది బాగా చలిగా ఉంటుంది. నేను వచ్చింది ఒక 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ ఇప్పుడు ఇక్కడ గీసీలు అనేవి ఏమి ఉండవు రూమ్లో అనేది. నార్మల్ మొత్తం అంతా రూమ్ని హీట్గా ఉంచడానికి ఇదిగోండి టెంపరేచర్కి హీటర్లు ఏ విధంగా ఉన్నాయో. ఒకసారి మీరు బయట వ్యూ చూస్తే ఇవన్నీ మా రూమ్స్, మా కంపెనీ ప్రొవైడ్ చేసిన బిల్డింగ్స్. ప్రతి బిల్డింగ్లో 3 ఫ్లోర్లు ఉంటాయి. ఎన్ని రూమ్లు ఉన్నాయి మనకు ఐడియా లేదు, కానీ ఒక్కొక్క రూమ్లో 7 to 8 మెంబర్స్ ఉంటారు. ఇదిగోండి ఇది వచ్చి బయటన, ఇది చూసారు కదా, ఇది రూమ్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ పేర్ల లిస్టు. మా కంపెనీ పేరు చెప్పడం మర్చిపోయింది కదా, ఇదిగోండి ఇదే మా కంపెనీ పేరు, సినోపిక్. ఇదిగోండి వరండా, అంటే ఎవరి రూమ్లు వాళ్ళవి. ఇదిగోండి ఇదొక రూము. ఇక్కడ స్టార్టింగ్ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ అదొక రూము. ఇది ఈ 4 రూములు ఇండియా. మిగిలినవి ఇక్కడ అన్నీ బంగ్లాదేశ్ రూమ్స్, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. ఈ కంపెనీలో ఏంటంటే, ఈ కంపెనీ వచ్చి చైనా కంపెనీ. ఈ కంపెనీ వచ్చి చైనా కంపెనీ. 90% మొత్తం చైనా వాళ్ళు ఉంటారు కంపెనీలో. 90% మొత్తం చైనా వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ. ఇండియా వాళ్ళు చాలా తక్కువ, కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ. ఇండియా వాళ్ళు ఒక 300 to 400 మధ్యలో ఉంటే, బంగ్లాదేశ్ వాళ్ళు ఒక 1000 to 1500 మధ్యలో ఉండొచ్చు. ఇదిగోండి ఇది చూడండి, ఇవి చూస్తే మా వాషింగ్ మిషన్స్. నేను వచ్చిన స్టార్టింగ్లో దగ్గర 7 మిషన్స్ ఉండేవి, 7 ఉండేవి. అలా ఒక్కొక్కటి పాడవుతూ ప్రజెంట్ 4కి వచ్చాయి. మేము డ్యూటీ నుంచి రావడం, వీటిల్లో బట్టలు వేయడం, వాషింగ్. లేదండి బయట వ్యూ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అలా బయటకు వెళ్తే ఈ బట్టలు ఉతికిన తర్వాత మరి బట్టలు ఆరబెట్టాలి కదా, ఇది వచ్చి డ్రై రూమ్. దీంట్లో బట్టలు అనేది ఆరబెట్టడానికి. ఇదిగోండి ఈ డ్రై రూమ్లో ఆ బట్టలు ఉతికిన తర్వాత తీసి దీంట్లో ఆరబెట్టాలి. అలా మనం బయటకు వస్తే మరి డ్యూటీ చేసుకొని వచ్చిన తర్వాత షూ స్మెల్ వస్తాయి కదా, షూ కోసం మళ్ళీ ఇది ఒక డ్రై రూమ్, షూ డ్రైయింగ్. డ్యూటీ నుండి రావడం, ఈ రూమ్లోకి రావడం, షూ తీసేయడం, లోపల పెట్టడం. ఇది చూస్తున్నారు కదా, ఇవి నా షూ. అలా బయటకు వస్తే మా వాష్రూమ్స్, టాయిలెట్స్. ఇది టాయిలెట్స్, ఇది వాష్రూమ్, సింక్ బేసిన్. ఇవన్నీ సింక్. మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడే మేము బ్రష్ అన్నీ ఇక్కడే చేస్తాం. ఇది వచ్చి నార్మల్గా కూర్చోడానికి.
అక్కడ వేరేది ఉంది, అది చూపించడం మర్చిపోయాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇది వాటర్, హీట్ వాటర్ తాగడానికి. ఇక్కడ కూలింగ్ వాటర్ తాగితే జలుబే జలుబు చేసేస్తుంది కూలింగ్ వాటర్ తాగితే. అందుకే ఇప్పుడు ప్రతి బిల్డింగ్లోను ప్రతి ఫ్లోర్లోను హీట్ వాటర్ మిషన్ అనేది ఉంటుంది. కంపెనీలో కూడా అలానే ఉంటుంది హీటింగ్. ఇది బాత్రూమ్, అదే స్నానానికి షవర్ రూమ్. ఇదిగోండి, డోర్లు గీర్లు ఏమి ఉండవు, మొత్తం బ్యాచిలర్స్ కాబట్టి నార్మల్ చేసేయడమే. ఇదండి షవర్, ఈ విధంగా ఉంటుంది. ఇదొక డ్రైయర్. ఇవి అంతే సేమ్, బట్టలు ఉతికిన తర్వాత అక్కడికి తీసుకురావడం, ఇక్కడ బట్టలు ఆరబెట్టడం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవే నా బట్టలు. నిన్న ఉతికాను, ఇప్పటి వరకు నేను తీయలేదు. నిన్న డ్యూటీ సెలవే నాది, ఎందుకంటే నిన్న హెల్త్ బాగాలేదు. ఇక్కడ క్లైమేట్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. చేంజ్ అవ్వడం వల్ల అందరికీ జ్వరాలు అది వచ్చాయి, అందువల్ల డ్యూటీ సెలవు పెట్టాం. ఇది వేరే పోర్షన్. ఇటు సైడ్ అందరూ బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. మా రూమ్లో కూడా ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, ఎవరికి వాళ్ళే. ఇండియా పీపుల్సంగా వాళ్ళకంగా సపరేట్ రూము, మాకంగా సపరేట్ రూమ్. ఇవన్నీ రూమ్సే. బంగ్లాదేశ్ వాళ్ళు, ఇండియా వాళ్ళు అందరూ ఉంటారు. ఈ కంపెనీలో ఎక్కువ నేపాల్ వాళ్ళు కూడా ఉంటారు. మేము రాకముందు నేపాల్ వాళ్ళే ఉండేవారు, ప్రజెంట్ నేపాల్ వాళ్ళు తగ్గారు, బంగ్లాదేశ్ వాళ్ళు పెరిగారు. ఇదిగోండి, ఇదంతా కూర్చునే ఏరియా. మేము నార్మల్గా డ్యూటీ ఇచ్చిన తర్వాత తినేసి అలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని అలా మాట్లాడుకుంటాం. మాకు ఫుడ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ క్యాంటీన్ ఉంది, టైం అయిన తర్వాత క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేయడమే. ఇదిగోండి, ఈ సోఫాలు ఉన్నాయి కదా, మేము డ్యూటీ నుండి వచ్చిన తర్వాత అలాగా భోజనం చేసి క్యాంటీన్కి వెళ్తాము. క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత భోజనం చేసి వచ్చేసి అలా ఇక్కడ వచ్చి కూర్చుంటాం, ఫోన్ మాట్లాడుకోవడం, నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం. ఇదిగోండి, ఇక్కడ కూర్చొని మన బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్యాకెట్ ఆడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఫన్నీగా వాళ్ళతో. ఇవి మా రూమ్ సంబంధించినవి. మనకి ఐడియా లేదు, రష్యాది. ఇదంతా రష్యన్ లాంగ్వేజ్, మనకు ఒక్క మొక్క రాదు రష్యా అనేది. ఇక్కడ రష్యా వచ్చిన కొత్తలో రష్యా ఎగ్జామ్ అనేది రాయాలి. రష్యన్లో ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ అనేది రాయాలి. ఆ టెస్ట్ దేనికో నాకు తెలియదు, కానీ లక్కీ కొద్దీ పాస్ అయిపోయాను. ఏ విధంగా పాస్ అయ్యానో నాకు తెలియదు. క్లాస్ ఇస్తారు, ఒక 5 to 1 week వరకు క్లాస్ ఇస్తారు, ఏ విధంగా రాయాలి ఎగ్జామ్ అనేసి. ఏ విధంగా పాస్ అయ్యానో నాకు తెలియదు. నాకు ఇప్పుడు వచ్చి రష్యాలో నా పేరు రాసుకోవడం తప్ప ఇంక వేరేది ఏదీ రాదు. కానీ ఏ విధంగా పాస్ అయ్యానో తెలియదు. అంటే దాంట్లో మల్టిపుల్ చాయిస్, పేర్లు ఇది రాయ అవసరం లేదు, ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ 1 2 3 ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాలి. ఆ విధంగానే రాశాను నేను. ఇది చూడండి, ఇప్పుడు వెళ్తున్నాను బ్రష్ చేయడానికి. నేను లేచి చాలా టైం అవుతుంది, కానీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ టైం ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ 10 అవుతుంది. నేను ఇప్పుడు బ్రష్ చేయడానికి వెళ్తున్నాను. మాకు ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది కదా, భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో ఏ ఫుడ్ పెడతాడో చూపిస్తాను. మా క్యాంటీన్లో ఫుడ్ అనేది పర్లేదు, బాగానే ఉంటుందా అంటే ఎక్సలెంటా అంటే అంత ఉండదు, పర్లేదు, మాదిరిగా బాగానే ఉంటుంది, తినొచ్చు. ఇవ్వండి, ఇప్పుడు వచ్చి క్యాంటీన్కి వెళ్తాను భోజనం చేయడానికి. 1 2 3 4 5 6 7 देखो अच्छा है ना। क्या मैं इधर से घूम के आया। కనబడుతుంది కదా, ఇదే మా బిల్డింగ్. ఇదంతా అవుట్ సైడ్, బయటన
దీని లోపల మేము ఇప్పుడు క్యాంటీన్కి వెళ్తున్నాను భోజనం చేయడానికి. క్యాంటీన్లో ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దాం. స్పెషల్ ఏముండదు, డైరెక్ట్ డైలీ ఒకటే ఫుడ్. వైట్ రైస్ పెడతాడు, ఒక కర్రీ పెడతాడు. ఆఫ్టర్నూన్ కాబట్టి చికెన్ లెగ్ కానీ అదే జాయింట్స్ కానీ వింగ్స్ కానీ పెడతాడు ఫ్రై చేసి. నైట్కి అయితే కర్రీ పెడతాడు. డైలీ అయితే చికెన్ అయితే చికెన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది డైలీ. ఇది బయటన దీని అవుట్ సైడ్ ఒక బస్సులు పార్కింగ్ ఉన్నాయి కదా, అవి నార్మల్. ఇక్కడ ఇంకా తక్కువ సైడ్లో ఉంటాయి మా కంపెనీ బస్సులు అన్నీ. కనబడుతుంది కదా అది ఈ జోన్. ఆ జోన్ వచ్చి సిగరెట్ పాయింట్. సిగరెట్ ఎవరన్నా తాగాలన్నా ఏదైనా చేయాలన్నా ఇక్కడికి వచ్చి తాగాలి సిగరెట్. రూమ్లో తాగకూడదు. రూమ్లో సిగరెట్ అనేది స్మోకింగ్ చేయకూడదు. ఎందుకంటే రూమ్లో స్మోకింగ్ చేస్తే పైన స్మోక్ అల్లారం ఉంటుంది, ఆ అల్లారం అనేది మోగుతుంది. ఇది వచ్చి క్యాంటీన్. ఇప్పుడు లోపలికి వెళ్ళి భోజనం చేయాలి. దీంట్లో 2 క్యాంటీన్లు ఉన్నాయి. అంటే చైనా వాళ్ళ క్యాంటీన్, మా క్యాంటీన్. బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ వాళ్ళకి ఒక క్యాంటీను, చైనా వాళ్ళకి ఇంకా ఒక క్యాంటీన్. వాళ్ళ ఫుడ్ మా ఫుడ్ వేరు. ఎందుకంటే వాళ్ళు ఏ ఫుడ్ తింటారో మన అందరికీ తెలుసు, ఎలాంటి ఫుడ్ తింటారు. అందుకే మనదంగా వేరే ఫుడ్, మనది ఇండియన్ ఫుడ్. వాళ్ళది ఏదేదో ఉంటుంది ఫుడ్, మనకు ఐడియా లేదు ఆ ఫుడ్. ఇది వెళ్తున్నారు కదా ఇప్పుడు, వీళ్ళందరూ ఇండియన్సే. ఈరోజు అందరూ సెలవు పెట్టారు. అందరికీ బాగాలేదు, అందరికీ హెల్త్ ప్రాబ్లమే, అందరికీ జ్వరం. ఇక్కడ సడన్గా మొన్నటి వరకు మంచు కురిచింది కదా, ఇప్పుడు సడన్గా వెదర్ అనేది క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోవడం వల్ల అందరికీ జ్వరం, జలుబు, క్లైమేట్ చేంజ్, అదే వెదర్ చేంజ్. దానివల్ల అందరూ ఈరోజు సెలవే. నిన్న కూడా దీంట్లో సగం మంది నిన్న కూడా సెలవు పెట్టారు. ఈరోజు కూడా సెలవే. ఇవన్నీ క్వార్టర్స్. ఈ కనబడుతున్న ప్రతి బిల్డింగ్లోనూ ఉంటారు మనుషులు. ఇదిగోండి, ఇది వచ్చి క్యాంటీన్ ఎంట్రన్స్. ఇది జిమ్, కానీ ఎవడో చేయడు. జిమ్ అంతా అది ఏ జిమ్ నాకే తెలియదు. జిమ్ ఎక్విప్మెంట్లో ఉంటాయి. ఇదిగోండి, ఇది వచ్చి క్యాంటీన్. ఇది వచ్చి ఇండియా క్యాంటీన్. ఇప్పుడు ఎవరు ఉండరు ఎక్కువ, ఎందుకంటే మధ్యాహ్నం కాబట్టి అందరూ డ్యూటీకి వెళ్ళిపోతారు. ఎవరో సెలవు పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్లేట్ తీసుకోవడం, లైన్లో నిల్చోవడం అన్న వేసుకోవడం. अच्छा नहीं, हाँ अच्छा बाहर करें. చూసారు కదా, భోజనం అయితే అయిపోయింది. మనగా జ్వరంతో భోజనం అనేది ఎక్కలేదు. చూసారు కదా, డైలీ అదే భోజనం అనేది అదే డైలీ. ఇప్పుడు లెగ్ పీస్ పెట్టాడు కదా ఆఫ్టర్నూన్, నైట్ వచ్చేసి చికెన్ కర్రీ పెడతాడు. కర్రీ అనేది వెజ్ కర్రీ అనేది ఇప్పుడు బఠానీ పెట్టాడు కదా, నైట్కి వచ్చేసి బంగాళదుంప, వంకాయ సంథింగ్ ఏదో ఒకటి పెడతాడు.
వచ్చి బయట అవుట్ సైడ్. ఇప్పుడు మేము ఎక్కడికన్నా బయటికి తిరగడానికి వెళ్ళాలంటే అటు సైడ్ నుండి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుండి బయటకు వచ్చి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు కనబడుతుంది చూసారు, బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే కార్లు వస్తాయి, ట్యాక్సీ, మనం మాట్లాడుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవడమే సిటీ. इतनी बैटरी चलती है ना इसकी, फिर भी मेरी स्विच ऑफ हो जाती है शाम तक आते आते। భోజనం అయిపోయింది, అలా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడమే. రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో అలా పడుకోవడమే ప్రశాంతంగానే. ఇదిగోండి, ఇది కూడా ఈ దీంట్లో కూడా ఉంటారు అందరూ. ఇలా కనిపించే ప్రతి బిల్డింగ్లోనూ జనాలు ఉంటారు. ఇవన్నీ మా కంపెనీకి సంబంధించిన క్యాంపే. ఇది వచ్చి క్యాంటీన్ ఇప్పుడే భోజనం చేసాం కదా, భోజనం అయిపోయింది, రూమ్కి వెళ్తున్నాము. ఫుడ్ చూసారు కదా, సేమ్ రొటీన్ డైలీ అదే ఫుడ్. వైట్ రైస్, సాంబారు, అది సాంబారో తెలీదు, పప్పు తెలియదు, దాంట్లో తాలింపు గీలింపు ఏమి ఉండదు, నార్మల్ ఒకటే. కర్రీ, చికెన్ ఫ్రై అది ఇచ్చాడు కదా, లెగ్ పీస్. ఒకరోజు లెగ్ పీస్ ఆడతాడు ఆఫ్టర్నూన్, ఓన్లీ ఆఫ్టర్నూన్. ఒకరోజు లెగ్ పీస్ ఆడతాడు, ఒకరోజు చికెన్ రెక్కలు పెడతాడు. అది వాడిష్టం, మన చేతుల్లో రోజు. అప్పుడప్పుడు మటన్ పెడతాడు, అప్పుడప్పుడు గుడ్డు, అప్పుడప్పుడు రొయ్య, అప్పుడప్పుడు చేప. ఆడికి క్యాంటీన్ వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫుడ్ పెడతాడు. కనబడుతుంది కదా చిన్న షెడ్, ఇదే చూపించాను కదా మీకు, స్మోకింగ్ జోన్, అసెంబ్లీ పాయింట్. అదే అసెంబ్లీ పాయింట్ స్మోకింగ్ జోన్. ఇప్పుడు నీకు సిగరెట్ తాగాలని అనిపించినా కూడా రూమ్లో తాగడానికి లేదు, ఎందుకంటే రూమ్లో తాగితే సైరన్ మోగుతాయి. అప్పుడు ఇక్కడికే రావాలి సిగరెట్ తాగడానికి. ఇది జిమ్, అది ఏ జిమ్ మాకే తెలియదు, అది ఎందుకు పెట్టాడు. పెట్టినవాడు ఎవడన్నా ఒక రూమ్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా జిమ్ అనేది, ఇక్కడ ఎందుకు పెట్టాడో తెలియదు. माल चलेगा विनय, माल दुकान चलो इधर से, मैं इधर से आएगा। ఇదంతా మా కంపెనీ బయట సైడ్. ఇప్పుడు మేము డ్యూటీకి వెళ్ళాలంటే, మేము ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్తాం కదా, డ్యూటీకి వెళ్ళాలంటే ఈ రూట్ ఉంది కదా, ఇది వచ్చి మా బిల్డింగ్. ఇది కనబడుతుంది కదా, ఇదే మా బిల్డింగ్. అక్కడ నుండి బయటకు వచ్చి ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా తిరిగితే అక్కడ సెక్యూరిటీ ఎగ్జిట్ ఉంటుంది, బయటకు వెళ్ళి ఇక్కడ బస్ పార్కింగ్. అది వచ్చి బస్ పార్కింగ్, అక్కడ బస్ ఎక్కాలి. కంపెనీకి ఎలా తీసుకెళ్తాడు కనబడుతుంది కదా, అది వచ్చి సైట్ ఆ లోపల వచ్చి వారిని. ఇదిగండి వస్తాం, ఫోన్ చేసాము, మా రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇదే మేము ఉండే బిల్డింగ్, మేము ఉండే ఫ్లోరు, మేము ఉండే రూమ్ ఆ చివరిని ఉంది కదా, సెకండ్ మధ్యలో, దాని ఆపోజిట్లో పైన మా రూమ్. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళి రైట్ తిరగాలి. రైట్ తిరిగితే అక్కడ సెక్యూరిటీ ఎగ్జిట్ ఉంటుంది, బయటికి వెళ్ళి మా ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డుతో పంచింగ్ కొట్టి బయటకు వెళ్ళాలి. ఉన్నాడు కదా. ఇదిగోండి, ఇది మా ఇప్పుడు మేము కంపెనీకి వెళ్ళాలంటే మా క్యాంప్ నుండి అవుట్ బయటకు వెళ్ళడానికి ఇదే ఎగ్జిట్, సెక్యూరిటీ చెకింగ్. ఇది వచ్చి సిగరెట్ పాయింట్, సిగరెట్ జోన్. ఈ బిల్డింగ్ వచ్చి మా మాల్, అంతే షాపు. దీంట్లోనే మాకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా షాంపూ గింపు ఏదైనా దీంట్లోనే దొరుకుతుంది. ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో వెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సామాన్లు ఉన్నాయి తినడానికి, అదిని తర్వాత చూద్దాం. చూడండి, ఇదంతా మా క్యాంపే. డ్యూటీ చేసుకోవడం, లోపల రావడం, లోపల ఉండడం, అంతే. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్లోనే జనాలు ఉంటారు. మా వాడు అక్కడ ఏదో షాప్ ఉంది, ఈ షాప్ కాకుండా వేరే షాప్ ఉంది లోపల అనేసి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ షాప్ ఎక్కడో మాకు తెలియట్లేదు. మా వాడు వేరే వాడు ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ ఎక్కడా అనేసి, వాడు ఇంకో ఫోన్ మాట్లాడుతున్నాడు.
వెళ్తున్నాం వెతుక్కొని చూస్తున్నాం అది ఎక్కడ ఉందా అనేసి. దొరికిందా, మాకు ఐడెంటిఫై అయ్యిందా ఆ మాల్, వెళ్తాం లోపలికి షాప్కి, లేదంటే వచ్చేస్తాం తిరిగి. నేను వచ్చి 8 నెలలు అవుతుంది కూడా ఇదంతా ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఫస్ట్ టైం ఇదంతా తిరగడం. ఇదిగోండి ఇదే ఎగ్జిట్ బయటకు వెళ్ళడానికి. ఇది వెహికల్స్ వెళ్ళడానికి ఈ రూట్, వెహికల్స్ అది వెళ్తాయి ఈ రూట్ నుంచి. మనం ఆ రూట్ నుంచి చూపించాం కదా, ఆ రూట్ నుంచి వెళ్ళాలి బయట. ఇది బయటన. చూడండి ఇక్కడ కనబడుతున్న ప్రతి బిల్డింగ్లోనూ మనుషులు అనేవాళ్ళు ఉంటారు, మనుషులు ఉంటారు అందరూ. చాలా పెద్దది కంపెనీ అనేది మాత్రం చాలా పెద్దది. సైట్ కూడా మేము ఉన్న క్యాంపు కూడా చాలా పెద్ద క్యాంప్. ఇదంతా గార్బేజ్, మనం తిన్న ఫుడ్ అన్నీ వేస్ట్ గీస్ట్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో వేస్తారు ప్రతి బిల్డింగ్ వాళ్ళని. తర్వాత మార్నింగ్ డైలీ మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఈరోజు నిన్న ఏదో ఉంది రష్యా విక్టరీ డే అంట, అది మనకు ఐడియా లేదు. మా బిల్డింగ్లో చూడండి అక్కడ బెలూన్ అది పెట్టారు చూసారా, ఆ విధంగానే మా బిల్డింగ్ కూడా పెట్టారు, మా బిల్డింగ్ లోపల కూడా. మనకు తెలియదు అదేంటో, ఐడియా లేదు. నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను లోపల. మా వాడు ఫోన్ చేశాడు ఆ షాప్ ఎక్కడ ఉందరా బాబు అనేసి, వాడేమో వీడియో కాల్లో మాట్లాడి చూపిస్తున్నాడు అటా ఇటా అనేసి. అది ఎక్కడుందో మాకు ఇంకా తెలియట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. మా రూమ్స్ అనేవి ఆ చివరన ఉంది, మేము అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చాం, ఇక్కడికి వచ్చాం. అది ఎక్కడుందో తెలియదు షాపు. చూడండి ఎలా చూస్తున్నాడు వాడు, వీడియో కాల్లో మాట్లాడి మరీ చూపిస్తున్నాడు. ఫిర్సే దిఖా. ఆ ఫోన్లో మాట్లాడాడు, ఏ అడ్రస్ చెప్తున్నాడో తెలియదు, వీడు ఇక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు. మొత్తం మా క్యాంప్ లోపలంతా తిప్పిస్తున్నాడు వీడు. మా కంపెనీలోనే 2 సెక్షన్లు ఉన్నాయి. వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు, వీడియో కాల్ మాట్లాడినాడు, ఏ అడ్రస్ చూపిస్తున్నాడో తెలియదు, మొత్తం క్యాంప్ అంతా తిప్పించేస్తున్నాడు. ఫస్ట్ టైం ఇదంతా నేను తిరగడం, ఎప్పుడు నేను వచ్చి 8 నెలలు అవుతుంది కానీ ఒకసారి ఇదంతా తిరగలేదు. లాస్ట్కి ఏదో ఐడెంటిఫై చేశాడు, వెళ్తున్నాను లోపలికి. ఇదేంటో తెలియదు, ఇదేం మాల్ రా, ఇదేం షాప్ రా, ఎంత చిన్న దుకాణం ఉంది, దీంట్లో ఏముంటాయి కూడా నాకు తెలియదు. अच्छा है। क्या करेगा लाइट से, नाइट ड्यूटी है ना तुम्हारा। ఇక నా షాప్కి వెళ్ళేసి ఇప్పుడు వస్తున్నాం రూమ్కి. నేను ఏదో ఈ క్యాప్ ఒకటేనే, ఈ నెయిల్ కట్టర్, ఆ క్యాప్ ఒకటి నెయిల్ కట్టర్ ఒకటి తీసుకున్నాను, ఈ 2 తీసుకున్నాను. నా దగ్గర నెయిల్ కట్టర్ లేదనేసి మా రూమ్ అబ్బాయిని ప్రతిసారి అడుగుతూ ఉన్నాను. ఈసారి నార్మల్గా నెయిల్ కట్టర్ తీసుకున్నాను. వస్తాను రూమ్కి, వస్తాను రూమ్కి. ఇది ఎందుకు పెట్టాడో తెలీదు, ఇదేంటో మనకు ఐడియా లేదు. క్యా హై?
Мальчики, все, у меня ланч. Да, окей, окей. స్పసీబా. ये पता है ये मंगल को देख करके पहले ही बता रहा था तो उसको भी लिया नहीं उसको देख देख के आ रहा है మంగళ లవర్ దే దియా. देख रही थी बुला रहा है మా క్యాంప్ ఆవిడ ఉంది కదా, మా ఆవిడ చూసారు కదా ఇప్పుడు, ఆవిడ మా బిల్డింగ్ మొత్తానికి ఇన్ఛార్జ్ అంతా ఆవిడే చూసుకుంటుంది, హ్యాండ్ ఓవర్. మా వాడికి ఏదైనా సామాన్లు వస్తుంది, ఇప్పుడు మా వాడికి జ్వరం అనేసి టాబ్లెట్లు తెచ్చి ఇచ్చింది, మాకు ఎవరికి ఇవ్వలేదు, వీడికే ఇచ్చింది. మా ఫుడ్ కూడా చూడండి ఇప్పుడు ఆడికే ఇచ్చింది. వీడికి మళ్ళీ పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది కానీ మళ్ళీ ఆంటీని సెట్ చేస్తున్నారు చూడండి. అలా నెమ్మది ఎలా అయితే నేను రూమ్కి వస్తాము, రూమ్కి వచ్చి ఇక మా వాడు ఏదో బెల్ట్ మాస్క్ తీసుకున్నాడు.